ఇతర అధికారులకి అండ్ మీతో ప్రతి ఒక్క క్షణం మీతో తోడుగా పనిచేస్తున్న మీ సబ్ కలెక్టర్ అమిత్ గారికి అందరికీ నా యొక్క నమస్కారం. ఈరోజు నిజంగా చరిత్రలో మిగిలిపోయే రోజు, ఎందుకంటే నేను ఆల్మోస్ట్ 8 years పబ్లిక్ సర్వీస్లో BTPS ల్యాండ్ ఎక్విజిషన్ మనుగురు కావచ్చు, దాని తర్వాత చిటియాల్ K3 ల్యాండ్ ఎక్విజిషన్ కావచ్చు, తర్వాత ములుగు కలెక్టర్గా ట్రైబల్ యూనివర్సిటీ ల్యాండ్ ఎక్విజిషన్ కావచ్చు. ఈ 3 చూసిన తర్వాత నేను గత అక్టోబర్లో ఛార్జ్ తీసుకొని తర్వాత YTPS సంగతి చూస్తే నిజంగా చాలా ఫాస్ట్గా, చాలా ట్రాన్స్పరెంట్గా ల్యాండ్ ఎక్విజిషన్తో పాటు ప్రతి ఒక్కరికి జాబ్ ఇవ్వడంలో కూడా డిస్ట్రిక్ట్ లెవెల్ సెలెక్షన్ కమిటీ చైర్మన్గా ఈరోజు నాకు ఎంతో సంతోషంగా ఉంది. దీంట్లో మీ అందరు గమనించాల్సిన చాలా ముఖ్యం ఇష్యూ ఏంటంటే, ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఒక 113 మంది ROFR ల్యాండ్ లూజర్స్కి కూడా ఈరోజు జాబ్ ఇవ్వడం జరుగుతుంది. అది నిజంగా అక్కడ ఉన్న లోకల్ ప్రజాప్రతినిధులు, ఇక్కడ మా CMD గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చొరవ వల్లనే సాధ్యమైంది. ఎందుకంటే కొంతమంది చాలా క్షుణ్ణంగా ఈ విషయాన్ని మా డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీస్ని అటెండ్ అవుతూ ఉన్నారు. మేము ప్రతి వాటికి మినిట్స్ ఆఫ్ మీటింగ్స్ కూడా మేము బయటగా ప్రకటిస్తూ ఉన్నాము. మీ అందరు చూస్తూ ఉన్నారు. మేము కొన్నిసారి పాజిటివ్ రికమెండేషన్ ఇచ్చిన తర్వాత వెంటనే CMD సార్, సెక్రటరీ సార్ దానికి ఆమోదం ఇవ్వడం జరుగుతుంది. సో అంత ఫాస్ట్గా వాళ్ళు ఈ ఫైల్స్ క్లియర్ చేసినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీంతో పాటు ప్రతి ఒక్క ఇలాంటివి పెద్ద పెద్ద కార్యక్రమాల్లో మా బ్యాక్గ్రౌండ్ హీరోస్ కొన్నిసార్లు మిస్ అవుతారు. ఈరోజు మీ అందరికీ తెలుసు, మీ MRO జవాహర్ గారు, అదేవిధంగా మా సబ్ కలెక్టర్ ఆఫీస్లో పనిచేస్తున్న హిమబిందు, వాళ్ళ మీద మేము కొన్నిసారి కోపం కూడా పడ్డాను. వాళ్ళు ఎంతోసారి తిట్లు కూడా విన్నారు. ప్రజావాణిలో మీరు వచ్చేటప్పుడు మీరు ఆవేశంలో మాట్లాడిన తర్వాత ఆ ఆవేశం మళ్ళీ మేము వాళ్ళ మీద ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. బట్ ఈరోజు దే ఆల్సో డిజర్వ్ లౌడ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. వాళ్ళు చాలా కష్టపడి ప్రతి ఒక్క ల్యాండ్ లూజర్కి మేము లైన్ లిస్ట్ తయారు చేస్తూ ప్రతి ల్యాండ్ లూజర్ ఇంటికి మేము పంపడం జరిగింది. మ్యారీడ్ డాటర్స్ కావచ్చు, GOMS 2 పరంగా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, లేదా కొన్ని రిలాక్సేషన్ కేసెస్లో PN నాడు ఇచ్చిన 18 వయసు నిండకపోయిన వాళ్ళు కావచ్చు. ఇలాంటివి రిలాక్సేషన్ కేసెస్లో కూడా మా టీం చాలా కష్టపడింది అండర్ ద గైడెన్స్ ఆఫ్ సబ్ కలెక్టర్ గారు. అండ్ ఐ వుడ్ లైక్ టు పర్సనలీ థ్యాంక్ MLA గారు, MLC గారు, ఆనరబుల్ మినిస్టర్ సార్. ఎందుకంటే వాళ్ళు లోకల్గా చాలా అనుకూలంగా, ప్రెషర్ లేకుండా పారదర్శకంగా పనిచేయడానికి మా సబ్ కలెక్టర్ గారికి, వారి టీంకి ఒక కండ్యూసివ్ ఎన్వైరన్మెంట్ ఇచ్చినందుకు. అండ్ ఇందాక CMD సార్ చాలా చక్కగా చెప్పారు, ద జర్నీ స్టార్ట్స్ నౌ. ఇప్పటి వరకు ప్రయాణం ఉండే, ఇప్పుడు మీరు గమ్యంకి చేరుకున్నారు. కాబట్టి మీరు చిత్తశుద్ధితో YTPSని మీ ఫ్యామిలీ లాగా ఇప్పుడు మీరు పని చేయాల్సిన అవసరం ఉంది. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. మీకు జాబ్తో పాటు మీ తరతరాలు ఫ్యూచర్ కూడా సెట్ అయినట్టే. యూ హ్యావ్ అ గుడ్ టౌన్షిప్ ఫెసిలిటీ, మంచి స్కూల్ ఉంటుంది అక్కడ. DAV స్కూల్ అంటే మేము పెద్ద పట్టణంలో అక్కడ అడ్మిషన్స్ కోసం పోటీ పడతాము. బట్ ఇక్కడ ఉన్న DAV స్కూల్ యూ గెట్ ఇట్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ రైట్, మీకు హక్కు లాగా వస్తుంది. మళ్ళీ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. గౌరవనీయులైన నల్గొండ జిల్లా కలెక్టర్ మేడం గారు, క్షేత్రస్థాయిలో పనిచేసిన సిబ్బంది పేర్లు కూడా వారు ప్రస్తావించారు. నిజంగా అది పనికి తగిన ప్రోత్సాహం అని గుర్తు చేస్తూ, ఎనర్జీ సెక్రటరీగా సేవలు అందిస్తున్న సీనియర్ IAS అధికారి, అది ఒక భూభారతి కానీ ఇంకా జెన్కో, ట్రాన్స్కో, ఇలా ఆనరబుల్ డిప్యూటీ CM గారి మంత్రిత్వ శాఖ ఎనర్జీని ఎనర్జెటిక్గా నిర్వహిస్తున్న నవీన్ మిట్టల్ గారి శుభాకాంక్ష సందేశం.